ఫ్రెషర్స్ ఏ కోర్స్ నేర్చుకుంటే జాబ్ వస్తుంది. చాలా కోర్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జనరేటివ్ AI ఉంది, తర్వాత సైబర్ సెక్యూరిటీ, దీంట్లో మళ్ళీ ఎస్ఓసి అనలిస్ట్ పాపులారిటీ అనిపిస్తుంది. అండ్ దీంట్లో ఎథికల్ హ్యాకింగ్, సైబర్ సెక్యూరిటీలో కూడా చాలా కోర్సెస్ ఉన్నాయి. సో ఈ మధ్య చాలా వరకు దీనికి సంబంధించిన మాట్లాడుతూ ఉన్నాం. తర్వాత ఎంబెడెడ్ సిస్టమ్స్ కూడా చాలా బాగుంది ఇప్పుడు. అండ్ VLSI ఇంజనీర్, తర్వాత డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, జావా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. అగైన్ ఈ పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కూడా DSA నేర్చుకోవాలి. దాంతోపాటు కొన్ని మోడల్స్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే, సో దీంట్లో టూల్స్ రియాక్ట్ JS అని, రెడెక్స్ అని, Node.js అని, ఎక్స్ప్రెస్, MongoDB, SQL, ఫ్లాస్క్, ఇవన్నీ నేర్చుకోవాలి. మళ్ళీ జావా ఫుల్ స్టాక్. ఇక్కడ ఏంటంటే మళ్ళీ అగైన్ జావా ఫుల్ స్టాక్ అయినా కానీ, లేకపోతే పైథాన్ ఫుల్ స్టాక్ అయినా కానీ, దీంతో పాటు రెగ్యులర్ కోర్స్తో పాటు దాన్ని కొన్ని అడిషనల్గా AI టూల్స్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ సైబర్ సెక్యూరిటీ, ఎస్ఓసి అనలిస్ట్, ఎథికల్ హ్యాకింగ్, ఇంకా చెప్పుకుంటూ పోతే ఈ సైబర్ సెక్యూరిటీలో కూడా చాలా కోర్సెస్ ఉన్నాయి. తర్వాత ఫుల్ స్టాక్లో కూడా డిఫరెంట్ ఫుల్ స్టాక్, పైథాన్ అని, లేకపోతే మీన్ అండ్ మెన్ స్టాక్ అని, తర్వాత మళ్ళీ ఫుల్ స్టాక్ అనగానే అందరూ పోయి జావా నేర్చుకోవడం ఈజీగా ఉంటుంది, అందరూ పోయి పైథాన్ నేర్చుకోవడం. లేకపోతే ఈ రెండు కాదు, మీన్ ఒకటి నేర్చుకుంటే సరిపోద్దని మీన్ స్టాక్ ఒకటి నేర్చుకోవడం, లేకపోతే పైథాన్ ఒకటి నేర్చుకుంటే అక్కడ 5,000 అన్నారు కోర్స్ ఫీజు, లేదా Udemyలో 600 అన్నారు, 700 అన్నారు. సో నేను అక్కడ పోయి నేర్చుకుంటాం. సో ఇక్కడ ఏంటి అంటే మనకు సూట్ అవుతుంది, కంపెనీ రిక్వైర్మెంట్ దగ్గర మనం నేర్చుకుంటున్నాం, లేదా చాలా ఇంపార్టెంట్. ఫ్రెషర్స్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి.